తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ అగ్గిపెట్టెలో పట్టే చీరను మగ్గంపై నేసి తిరుమలలో శ్రీవారికి ఆదివారం సమర్పించారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ ఏటా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు నేసి అందిస్తున్నాం. ఉంగరంలో దూరే చీర, దబ్బనంలో దూరే చీరను సైతం తయారు చేస్తాం. వెండి కొంగు చీర ఇటీవల 20 లక్షలతో 200 గ్రాముల బంగారంతో చీరను తయారు చేశామంటూ వివరించారు.
అంతేనా? నా పేరు నల్ల విజయ్. నేను సిరిసిల్ల చేనేత కళాకారుని. గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టెలో ఇమిడిపోయే పట్టు చీరను నేసి సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ఆయన అదే తరహాలో ఆయన అదే తరహాలో మా దక్షిణ కాశీగా వేములవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి మరియు అమ్మవారికి అగ్గిపెట్టెలో చీర తయారు చేసి ఇవ్వడం ఆయన ఆనవాయితీగా తీసుకురావడం జరిగింది. అదే స్ఫూర్తిలో ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నేనే కూడా అగ్గిపెట్టెలో చీరను మరియు శాలువాను తయారు చేసి ప్రతి ఏడాది 2 నెలలకోసారి దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర స్వామికి మరియు తిరుమల తిరుపతి దేవస్థాన స్వామివారికి అందించడం జరుగుతుంది. ఆయన ఆశీర్వాదంతో ఇంకా మరెన్నో చీరలు తయారు చేసినాను. గతంలో ఉంగరంలో దూరిపోయే చీరను కాకుండా దబ్బరంలో దూరిపోయే చీరను మరియు కనివిని ఎరగని రీతిలో వెండి కొంగు చీర మరియు మొన్న 25 లక్షలు అంటే 200 గ్రాముల బంగారంతో చీరను తయారు చేసి ఎంతో గర్వకారణంగా ఉండడం జరిగింది. దీని కారణంగా తెలంగాణ మాజీ మంత్రివర్యులు కె చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా చేనేత కళారత్న అవార్డు కూడా తీసుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఇంకా మరెన్నో ప్రయోగాలు చేసుకుంటూ స్వామివారి ఆశీర్వాదంతో మళ్ళీ మేము ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఈ అగ్గిపెట్టెల చీరను దాదాపుగా హ్యాండ్లూమ్ మీద వెడల్పు వచ్చేసి 5.5 మీటర్లు, పొడవు వచ్చేసి 5.5 మీటర్లు, వెడల్పు వచ్చేసి 48 ఇంచులు. దీన్ని పూర్తి మొగ్గం మీద తయారు చేయడం జరిగింది. దీని కాల వ్యవధి 10 నుంచి 15 రోజులు టైం పట్టిందండి. దీన్ని ఎంతో మా ఆనవాయితీగా ఈ చీరను తయారు చేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. కాస్ట్ ఎంత ఉండొచ్చు? కాస్ట్ వచ్చేసి 12 నుంచి 15 వేల మధ్యలో ఉంటుందండి.